నమస్తే. ఈరోజు అయితే మనం చేపలు పట్టడానికి అయితే పోతున్నాం. మన ఊరి దగ్గరలో కథ ఉంది. ఆ కథ వ్యూ బాగుంటుంది. అందులో కూడా చేపలు ఉన్నాయి. మా వాళ్ళు ఇంతకుముందుకు వెళ్ళిర్రు. ఇప్పుడు ఈరోజు మనం కూడా వెళ్దాం. వెళ్ళి ఏం పడతాయి ఇట్లా అవన్నీ చూద్దాం. అయితే చాకచక్యంగా ఎర్రలను పడడానికి అయితే దొలాడుతారు కానీ ఒక్కటి దొరకట్లేదు. ఇప్పటివరకు దొరికిన ఎర్రలు అయితే ఇందులో ఉన్నాయి, చూడండి చూపిస్తా. ఒక రెండు అయితే దొరికినాయి, చూస్తున్నారు మా వాళ్ళు అయితే. దొరికింది అరింగోడి. ఇంకొకటి అయితే దొరికింది. తీర్రా ఎంతసేపు రా, తొందర ఎండ కొడుతుంది. తీర్రా తొందర పోదాం రా, తొందర. ఏం దొరకట్లేదు, బొంగు దొరికిందా ఒకటి? మా వాళ్ళు అయితే కష్టపడుతున్నారు ఎండలా. ఎండ అయితే ఫుల్ ఉంది, ఫుల్ కష్టానికి ఫలితం వీరి గాయస్. మా వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతారు ఎర్రలు దానికైతే. తోమా సరిపోయి ఇప్పుడు మాకైతే దొరికిన ఎర్రలు అయితే ఇప్పటివరకు అయితే చూడండి ఇన్ని అయితే దొరికినాయి. ఇకైతే వెళ్తున్నాం ఇప్పుడు మేమైతే. ఎక్కడిది? మా వాళ్ళు అలసిపోయారు ఎండకి తోలి ఎండ చూడండి ఒక్కసారి కూడా చూడండి. మేము అందరం పోదామంటున్నా కూడా మా కూడా ఎర్రల్ని పట్టుకొని ఎట్లా వస్తుర్రో. మేము వస్తున్న వద్దురా అన్న కూడా పట్టుకోండి. ఎందుకు చూపిరా ఒకసారి చూపిరా. 1 2 3 4 పట్టుకొచ్చిన మీరు అప్పుడే పోదాం అంటారు. దొరుకుతాండి మంచి. మా వాడి ఫలితం అట్లా ఉంటుంది. మేము ముగ్గురం కలిసి అయితే ఇప్పుడైతే చేపలు పట్టడానికి పోతున్నాం లొకేషన్కి. ఎర్రలు పట్టడం అయిపోయింది. ఎర్రలు చూపిరా. ఎర్రలు అయితే మాకైతే ఇన్ని దొరికినాయి. ఆడికి వెళ్ళినాక కలుసుకుందాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. ఓకే రైట్ నౌ. ఎన్ని గాలాలు ఎత్తున్నారా? 3 గాలాలు తిత్తుండు. మాతో పాటు 4 అయినా. లెట్స్ గో. మనమైతే వచ్చినాం మన లొకేషన్కి. చూడండి మా వాళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయి. పొయ్యి పట్టడం ఒక్కటే లేటు. పదండి మనం అయితే దగ్గరికి వచ్చి అస్సలు తీసలా నీ తల్లి అలా పరమైన పడ. మా వాళ్ళు అయితే మంచి జోష్లు ఉన్నారు పట్టడానికి. అండ్ వాళ్ళతోటి అలా పెద్ద చేపలు ఎండ మాత్రం అసలు అమ్మ మామూలు జోష్ లేరు మా వాళ్ళు అయితే పట్టడానికి. పట్టాలని ఇక్కడి నుంచి అనుకుంటున్నాం. పదండి. అయితే వ్యూ అయితే చూడండి. మేము పడడానికి వచ్చిన చేపలు ఎక్కడ పడడానికి వచ్చినామో ఆ వ్యూ చూపిస్తా. అయితే రెడీ చేస్తుండే గాలాన్ని మొత్తం. ఇప్పుడే చుడుతుండు. ఇక మన ఫోన్ చూడండి. పడ్డారా? బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి గాయ్ ఎట్లుందో. చూడండి మావాడు ఇంకో ప్లేస్కి అయితే చేంజ్ అయ్యిండు. కానీ ఇంకా మా అన్న అయితే ప్రాసెసింగ్లోనే ఉండు. గాలాన్ని కట్టే ప్రాసెసింగ్లో చేంజ్ చేసారు పడడానికి. ఆ ప్లేస్ కన్వీనియంట్గా లేదని. ఇంకా కింద చూడండి ఎట్లా ఉందో చూడండి. ప్లేస్ అయితే చేంజ్ చేసి ఇక్కడైతే పడట్లేవంట, అక్కడ చేపలు లేవంట. వాటర్ ప్యూర్ ఉన్నాయి. వేరే లొకేషన్ పడడానికి. చూడండి ఒకసారి ఎట్లా ఉందో మొత్తం. ఇంకెక్కడ ఉన్నాయి? ఇక్కడ అయితే పడతాయంట. ఈ ఫాల్ ఉంది ఇక్కడ. ఫాల్ డైరెక్ట్ వచ్చి ఇందులో పడతాయంటారు మా వాళ్ళు అయితే. అక్కడ వెళ్ళి కూర్చోవాలా చరణ్? అక్కడ పోయి కూర్చొని పడతారా? ఉన్నాయా? ఇది చేపనారా? ఏది కాదులే. మా వాళ్ళు అయితే ఒక్క చేప పడగా మళ్ళీ అయితే గాలాన్ని సెట్ చేసుకుంటున్నారు. ఒక్కటంటే ఒక్కటి పడట్లేదు. ఇంతసేపు నుంచి ట్రై చేసారు కానీ ఇద్దరు ఇగో ఇద్దరు అన్నారు, ఇద్దరు అదే పని చేస్తారు. మళ్ళీ గాలాన్ని అయితే చక్కగా సెట్ చేసుకుంటారు ఎర్రలను పెట్టి డబల్ పెట్టి.
ఇంతసేపు అయితే ప్రయత్నిస్తూ కానీ ఒక్కటంటే ఒక్కటి వాళ్ళే ఇప్పటికి 2 ప్లేసులు మారినాం. చూద్దాం ఈరోజు వీళ్ళ ప్రయత్నం ఎంత వరకు అవుతుందో. మా అన్న అయితే ఇక్కడిక్కడ ప్రయత్నాలను చేసిండు, ఇద్దరు వేసిర్రు ఒకేసారి. చూద్దాం ఎవరికి తొందరపడి ఏమన్నా పడుతుందని వేచి చూద్దాం కొంచెంసేపు. ఇద్దరు అటొక మూలకి ఇటొక మూలకి సెట్ అయి ఉన్నారు. మా వాడైతే మామూలు ఫన్ కాదు. మేమైతే ఆ జ్యూసేలోపు అయితే వాడైతే అలా పడిండు. అసలు మామూలు నవ్వుకోలే. మేమైతే ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాం చాలా అంటే చాలాసేపు. వాడు అసలుకే ఇచ్చులు చేస్తాడు. అలా పడిపోయిండు చూడగానే ఆ జ్యూసేలోపు. వాడు వద్దురా అంటే ఆ బండ మీదకి పోయిండు, ఆ మధ్యలో ఉన్న వాటర్ కాడికి. ఆడ పోయి అలా అయితే పడ్డాడు. వద్దురా అంటే చెప్తే అస్సలు వినడాడు ఆడు. ప్లేస్లో అయితే పక్కా పడతాయి అంటున్నారు మా వాళ్ళు. ఇక డ్యామ్ షూర్ అంటున్నారు. వెళ్తున్నాం చూడండి. మా వాళ్ళు అయితే అక్కడ దానికి వెళ్ళారు. చూద్దాం ఇప్పుడైనా ఇక్కడైనా పడతాయా లేకపోతే మా వాళ్ళ ప్రయత్నం విఫలం అవుతుందా. ఈరోజు ఉట్టి చేతులతో కాలి చేతులతో వెళ్తామా చూద్దాం. పట్టరాదు మా వాళ్ళది ఏదైతే అది. వీళ్ళు పట్టడేమో కానీ నాకైతే తిరుగుడికైతే దూల తిరిగిపోతుంది. ఒక్కటి పట్టండి అక్కడ చూసుకుంటా మళ్ళీ ఆ స్టార్టింగ్ ఉందా అక్కడ నుంచి ఆ చెట్లు కనిపించే కానీ ఇక్కడ వరకు లేకపోతే విఫలం అవుతుందా. ఏకమై పడతాం ఎందుకు అవుతుంది. 4 అడుగులో మన అడుగు ఏమైందన్నా దొరికిందా. ఇప్పుడు పట్టబోయే ప్లేస్ అయితే ఇది. ఇక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడైతే పక్కా పడతాయి అంటుండు. వేసిండు ఫస్ట్ మా అన్న అయితే. ఇక్కడ ఎట్లయినా వేయాలని చేపలు పట్టాలని ఈ ప్లేస్లో పడతాయని వచ్చిర్రు. 3 లైన్ కూర్చున్నారు. చూద్దాం ఎవరికి ఫస్ట్ పడుతుందో. వీళ్ళ మధ్యలో ఉన్నానికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ పట్టడంలో. సెకండ్ వీనికి, థర్డ్ వానికైతే నీసం వచ్చేసింది. వాడైతే గివ్ అప్ ఇచ్చేసిండు పడతలేవని. వీళ్ళిద్దరు చూద్దాం. పడతాయి అన్న పడతావా? పడట్లే కష్టమేంటా? ఇంకా వీనికైతే ఎనర్జీ ఇంకా ఉంది, పడతా అంటున్నాడు. వీళ్ళిద్దరు ఎనర్జీ అయితే అయిపోయింది. చూద్దాం వీని సాహసం ఎంత. పడతాయి పక్క పడతా అంటున్నాడు. చేప చూపిస్తా ఎంత పెద్దది పట్టిర్రో 3 కలిసి. ఈ ఒక్క చేప అయినా పట్టింది ఆయన. ఇందాక నేను చూపెట్టినా కదా రెడ్ కలర్ చెట్టు మీద. లాస్ట్కి వచ్చిండు వాడు, ల్యాగ్ వచ్చిండు, వాడే పట్టిండు. ఇగో ఇది పట్టిర్రు ఇంతసేపటి నుంచి అయితే. అదే నీ ఒక్కటి పట్టింది అయితే ఇక
దాన్ని అయితే మనం వదిలిపెట్టేద్దాం. ఈ ఒక్కదాన్ని పట్టుకొని ఏం చేద్దాం, ఇంత చిన్నది ఈ ఒక్కదాన్ని పట్టింది వీళ్ళిద్దరికి అయితే పడతలేవు, ఇంతసేపు నుంచి ట్రై చేసారు. ఈ ఒక్కదాన్ని మాత్రం ఉంచుకొని ఏం చేద్దాం, వదిలేసేద్దాం. దాన్ని కూడా వదిలేసేసినాం. ఇక్కడితో అయితే మన వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాం. ఈసారి అయితే మనకి ఏం పడలే, నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం మన లక్. ఓకే బాయ్.